సో దెన్ వాట్ నెక్స్ట్ ఏంటి సిరిసిల్ల ఇంకా ఎప్పటికీ కేటీఆర్కి వదిలేసినట్టేనా ఇప్పుడు ఈ రిజల్ట్స్ తర్వాత ఇంకేమైనా హోప్ కనిపిస్తుందా మీకు? తప్పకుండా రేపు పొద్దున ఎలక్షన్లో ఆయన నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని, నేనే ముఖ్యమంత్రిని బీఆర్ఎస్కి అని వెళ్తాడు. నేనేమంటున్నాను మరి ఇప్పుడు కూడా రాష్ట్ర స్థాయి నాయకుడు అనుకుని ఓట్లు వేసి అన్నప్పుడు అప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థి అని అనుకున్నప్పుడు కొంత దగ్గర అవుతారు కదా జనాలు. నేనేమనుకుంటాను రఘు గారు, ఈ యొక్క సిరిసిల్ల ఎలక్షన్తో కేటీఆర్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు, కేవలం ఒక సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకే పరిధిన నాయకుడు అని తెలంగాణ ప్రజలందరికీ కూడా తేటతెల్లం అయిపోయింది కదా. ఇంతకుముందు నేను చెప్పాను మీతో, ఒక కేటీఆర్ అంటాడు వర్కింగ్ ప్రెసిడెంట్. వర్కింగ్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి రాష్ట్రం అంతా కూడా ప్రచార బాధ్యతలు చేపట్టి తిరగాల్సిన బాధ్యత. అంటే కేటీఆర్ గారి యొక్క పీఠాలు కదులుతున్నాయని చెప్పి కేటీఆర్ గారు గమనించిన సిరిసిల్లలో, నా పీఠాలు కదిలి నా కూసాలు ఎరిగితే రాజకీయ భవిష్యత్తు నాకు లేదని చెప్పి గమనించను కాబట్టి ఆయన యొక్క బేసును ఆయన సరి చూసుకోవడానికి ఆయన అక్కడే తిష్ట వేసిండు. అంటే కేసీఆర్ గారికే గ్యారెంటీ లేదు ఇప్పుడు. ఓకే, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ సిరిసిల్లలో పట్టు సరిలేదని చెప్పి వారు చెప్పుకున్నారు. ఆఖరికి ఎంత స్థితికి జారిందంటే, మా కౌన్సిలర్ల ముఖాలు చూడకండి, నా ముఖం చూసి ఓటేయండి చెప్తూ అక్రమంగా అడ్డంగా సంపాదించిన సొమ్మును విచ్చలవిడగా ప్రజలకు పంచి, కొందరేమో 1 గ్రామ్ గోల్డ్ కాయిన్స్ అట, అక్కడక్కడ పట్టుబడ్డాయి, సిల్వర్ కాయిన్స్ అయితే పట్టుబడ్డాయి. వాళ్ళు పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి పట్టుబడ్డాయి. 5 గ్రాములు 10 గ్రాముల వినాయక విగ్రహాలు అట్లా. ఓటుకు 20,000, ఓటుకు 15,000. వాళ్ళు 20 ఇస్తే మీరు 10 ఇవ్వలేదా? మరి మనం ఇచ్చే ప్రశ్న అధికారంలో ఉంటే డబుల్ ఇవ్వాలి, అది లేనే లేదు. మేము అదే ఎందుకో చెప్తున్నాయి, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి ఎలక్షన్లు. అది మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా తెలుస్తుంది. నేను చెప్పినంత మాత్రాన మీకు అది దాగేది కాదు కదా, అది ఆ నిజాలు అయితే దాగే కదా. భారతీయ జనతా పార్టీ 5 గెలిచింది అక్కడ, బీజేపీ 5 గెలిచింది, మీరు 6 గెలిచినారు. భారతీయ జనతా పార్టీకి అది పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వాళ్ళు అక్కడే సిరిసిల్లలో వాళ్ళు మొదటి స్థానంలో ఉన్నారు. ఓకే, బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అక్కడ కొంత ఉంది అన్నట్టే. అర్బన్లో అర్బనైజేషన్ కాబట్టి ఆటోమేటిక్గా ఉంది అక్కడ. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇలా 6 స్థానాలు గెలిచింది. మేము 2 స్థానాల్లో ఉండేవాళ్ళం అంతకుముందు. ఇలా 6 గెలిచినాం. ఇంకో 4 స్థానాలలో మేము 12 ఓట్లు 8 ఓట్లు 6 ఓట్లతో ఓడిపోయినాం. ఇవాళ రేపు పొద్దున రాబోయే కాలానికి ఇది ఒక సూచిక. ఇవాళ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంటుంది. ఇవాళ ఇలా పోటీ చేసిన అభ్యర్థులు అందరూ ఎవరైతే ఉన్నారో, ధైర్యం చేసి వచ్చి పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక మిలిటెంట్ శక్తి ఉంటుంది. వాళ్ళు ఉన్నదాకా అది నిర్వీర్యమై ఉంది. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ల పేరు మీద టౌన్లో మాకు ఇప్పుడు కొట్లాడే కార్యకర్తలు దొరికినారు. ఇవాళ 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు పెట్టి కొట్టిన కార్యకర్తలు ఖర్చులు అయితే అవుతాయి కదా. వాళ్ళందరికీ లోపల కాంగ్రెస్ భావజాలం వచ్చింది కదా, ఇవాళ వాళ్ళకి ధైర్యం వచ్చింది కదా. రాబోయే కాలంలో ఇది నాకు సైన్యం, కాంగ్రెస్ పార్టీకి సైన్యం తయారైంది ఇవాళ టౌన్లో. ఓకే, అది దానికే నేను ఇవాళ భావిస్తుంది. ఇవాళ కేటీఆర్ గారి యొక్క రాష్ట్ర స్థాయి నాయకత్వానికి గండిపడ్డది. ఇవాళ కేటీఆర్ గారి యొక్క నిజ స్వరూపం భరాసా కార్యకర్తలకు కూడా వాళ్ళందరికీ కూడా తేటతెల్లమైంది. ఎంతసేపు మా భోగాల మీద మమ్మల్ని బలిపశువులను చేసి వాళ్ళు భోగాలు అనుభవించడం చేస్తారు, మా త్యాగాల మీద వాళ్ళు భోగాలు అనుభవించడం చూస్తున్నారు, మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు, వాళ్ళ పీఠాలు మాత్రమే వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇవాళ కేటీఆర్ గారి యొక్క వ్యవహార శైలి ద్వారా ఇలా అష్టదిగ్బంధం అయిపోయినారు. ఆల్మోస్ట్ రాజకీయంగా టౌన్కే పరిమితం అయిపోయింది. ఒక గల్లీ నాయకుడు అని ఇవాళ రాష్ట్ర నాయకుడు చెప్పుకోవడం సిగ్గుండాలి ఇవాళ. చూద్దాం భవిష్యత్ ఎట్లుండదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేకే మహేందర్ రెడ్డి గారితో సిరిసిల్ల ఎన్నికల మీద, రిజల్ట్స్ మీద చిన్న విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.